ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుగాను నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ అమలు కానుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేచురల్ ఫార్మింగ్ పథకం ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు, ఇలాంటి పూర్తి వివరాలపై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రసాయన ఎరువుల వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది, ప్రజల ఆరోగ్యం పాడవుతుంది, పంట ఉత్పత్తులు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తో ముందుకొచ్చింది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులకు ఇది ఉపయోగపడుతుంది. అలాంటి వారికి వ్యవసాయ అధికారులు, ప్రకృతి సేద్య నిపుణులు, కృషి విజ్ఞాన ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు సలహాలు సూచన ఇస్తారు. నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పిస్తారు. జీవ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రియ పద్ధతుల్లో సాగు ఏ విధంగా చేయాలి, ఉత్పత్తుల మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటిపై శిక్షణ ఇస్తారు. రైతులను ఫీల్డ్ విజిట్ కి కూడా తీసుకెళ్తారు. 1994లో చేసినటువంటి డంకల్ ప్రతిపాదన విధానమే ఈ రోజు ప్రజల ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకనంటే ఆ డంకల్ ప్రతిపాదన మీద అన్ని రకాలైనటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇతర దేశాల వాళ్ళై అమ్ముకోవచ్చు విచ్చలవిడిగా అనే విధంగా ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, వ్యవసాయం డెవలప్ అవుతుంది, మరింత రైతులకు అధిక దిగుబడులు వస్తాయి అనే విధంగా ఈ పాలకులు ఈ డంకల్ ప్రతిపాదన అనే విధంగా ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకొచ్చిళ్ళు. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే ఆరోగ్యం పూర్తిగా క్షీణించే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది దేని వల్ల వచ్చింది అనంటే అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా మందులతోని తయారై వచ్చినటువంటి విత్తనాలు కాబట్టి ఆ రూపకంగా ఇవాళ మనం తింటున్నాం. ఆ తిండి కారణంగానే ఇవాళ ఈ జబ్బులు అనేటివి తయారవుతున్నాయి. రైతు సంఘ పరంగా ప్రభుత్వాలను అనేది ఏంటంటే ఈ యొక్క రసాయనిక ఎరువులను వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. నేను గత 2015 నుంచి అట్లా శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 2010 నుంచి ఇప్పటి వరకు కలుషితం లేనటువంటి ఆహారాన్ని సమాజానికి అందించేందుకు మా వంతు కృషిగా మేము చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఒక దగ్గరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రసాయన రహిత పంటలు పండించడానికి ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వము మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి. ఈ స్కీమ్ ద్వారా రసాయనాలు లేకుండా భూ పర్యావరణాన్ని కాపాడమే కాకుండా మనం ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క స్కీమ్ ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అంటే వాతావరణ కాలుష్యం, అదే విధంగా భూసారం దెబ్బతిని పండేటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఈరోజు కలుషితమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కలుషితమైనటువంటి పదార్థాలను తిన్నటువంటి మనిషి ఆయువు అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు 100 సంవత్సరాలు మనిషి బతుకులని చెప్పేసి అని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు 60 సంవత్సరాలు కూడా మనిషి బతుకులు అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. పర్యావరణం రక్షించే క్రమంలో ఎరువులకు బదులుగా ఉన్నటువంటి చెత్త చెదారం లేదా ఇతర పశువుల పేడను ఇట్లాంటి వాటిని ఉపయోగించి పంటలు పండించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ క్రమంలో విత్తనాలు కూడా సాధారణ ఇంట్లోనే తయారు చేసుకుని విత్తనాలు విత్తే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన విత్తనాలు రావడం వల్ల ఈ రోజు భూమి యొక్క సారం కూడా దెబ్బతిని పంటలు కూడా పండలేని పరిస్థితి ఉన్నది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అమలు కానుంది. 60కి పైగా క్లస్టర్లలో దీన్ని అమలు చేయనున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 125 మంది రైతులు ఉంటారు. 4-5 గ్రామాలకు చెందిన వారితో ఒక క్లస్టర్ ఏర్పాటవుతుంది. ఇక ఈ 4 జిల్లాలో దాదాపు 8,000 ఎకరాల ప్రకృతి సేద్యం జరగనుంది. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది. దేశంలో మొత్తంగా వ్యవసాయ రంగంలో
కృత్రిమ రసాయన ఎరువులు వాడుతా ఉన్నారు. రైతులకు గత 40 సంవత్సరాల క్రితము రసాయనిక ఎరువులు వాడేటువంటిది అలవాటే లేదు. అప్పుడు ప్యాడిని ఉపయోగించుకొని వాళ్ళు ప్యాడి ద్వారా పశు సంపద పెంచుకొని పశు సంపద వచ్చేటువంటి పెంటను తీసుకుపోయి ఎరువుల రూపంలో పొలాలలో శిలికలలో వేసుకునేది. ఈ 40 సంవత్సరాల కాలంలో భారతదేశంలో బహుళజాతి సంస్థలు వచ్చేసి మన పాడి వ్యవసాయ విధానాన్ని మొత్తం నాశనం చేసింది. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ అంటారు గాని జై జవాన్ కి ఇచ్చిన గుర్తింపు జై కిసాన్ కి ఇవ్వడం లేదు. ఇటు కేంద్రం గాని అటు రాష్ట్రం గాని రైతులను నిర్లక్ష్యం చేస్తే భారతదేశ పౌరులకే ఆరోగ్యానికి హానికరం అవుతుంది. కాబట్టి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించి వారిని ఆదుకోవాలని, మరి అదే విధంగా దేశంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవలంబిస్తున్న విధానాలను వారి యొక్క ఏదైతే రైతులకు ఖచ్చితంగా సబ్సిడీపై విత్తనాలు గాని రసాయన ఎరువులు గాని ఏమిచ్చినా తక్కువనే, ఇంకా ఎక్కువ ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. సాగులో ఇప్పటికే కేంద్రీయ పద్ధతులను ఉపయోగిస్తున్న రైతులకు ఈ స్కీమ్ లో ప్రాధాన్యం దక్కుతుంది. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తారు. వీళ్లంతా ఒక సంఘంగా ఏర్పాటై 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నేచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అలాంటి వారికి మార్కెటింగ్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద చాలా న్యూస్ రావడం జరుగుతుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా సహాయం అందించడానికి కూడా గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది. సో దానికి భాగంగా మన భూపాలపల్లి మండలంలో చూసుకుంటే జనరల్ గా మన రోడ్ కింద గ్రామాలు అంటే కమలాపూర్, రాంపూర్, ఆజం నగర్, నాగారం ఇటు ఈ శివార్లో గత 60 సంవత్సరాల నుంచి అంటే తక్కువ ఎరువులు, తక్కువ రసాయనిక మందులు వాడడం జరుగుతుంది. ఇక్కడ రసాయనిక ఎరువులు వాడకం చాలా తగ్గించి అధిక దిగుబడి కూడా తీయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఉన్నదో ఈ ఆలోచన మరియు వాళ్ళు అందించే ప్రోత్సాహం ఏదైతే రైతులకు ఉన్నదో ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. రోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అంతా విపరీతమైనటువంటి ఎరువులు అన్ని పంటలలో వాడడం జరుగుతుంది. ఉదాహరణకు వరి తీసుకున్నట్లయితే సిఫారసు మోతాదు ఎంత అంటే 48 కేజీల నత్రజని వేయాలి, 20 కేజీల భాస్వరం, అదేవిధంగా 16 కేజీల పొటాషియం వేయాలి. కానీ రైతాంగం అంతా కూడా 48 కేజీల బదులు 100 కేజీల నత్రజని అంటే దాదాపు 3 నుంచి 4 బస్తాల యూరియా వాడడం, అదేవిధంగా పైపాటుగా డిఏపి వేయడం, అదేవిధంగా నాటేసేటప్పుడు వేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక బస్తా 20-20 కానీ 14-35-14 కానీ 3-19 కానీ 20-20-0-13 కానీ అంటే కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి ఎరువులను విపరీతంగా రైతాంగం అంతా వాడడం జరుగుతుంది. అదేవిధంగా పొటాషియం వరికి తీసుకున్నట్లయితే 16 కేజీల అవసరం ఉంటే కనీసం 10 కేజీల మోతాదు వరకు కూడా వేయడం లేదు. అంటే వివిధ పంటలలో ఉదాహరణకు చూసుకున్నట్లయితే వరి, అదేవిధంగా పత్తి, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా అపరాల పంటల్లో కూడా మనకు రైతాంగం అంతా కూడా అన్బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అంటే మనకు సమాన మోతాదు కాకుండా అంటే బ్యాలెన్స్ కాకుండా అసమానమైనటువంటి బ్యాలెన్స్ తో రైతాంగం అంతా వాడుతున్నారు. ఇది వాడడం వల్ల పర్యావరణానికి, అదేవిధంగా మనం తాగుతున్నటువంటి నీటికి, అదేవిధంగా మనం పంట సాగు చేస్తున్నటువంటి నేలకు, అదేవిధంగా నేల లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకు, అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి రైతాంగం అంతా ఈ ఎరువుల మోతాదును దాదాపుగా అవకాశం ఉన్న చోట 50% వరకు కూడా మనం తగ్గించుకొని మనం వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో రైతులు హానికర రసాయనాలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు పలు అధ్యయనాలు తేలింది. నిపుణులు సూచించిన దానికన్నా ఇది 10 నుండి 60% ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. పెస్టిసైడ్స్ తో పాటు కలుపు నివారణ మందులు కూడా మోతాదుకు మించి వాడుతున్నారు. ఇది పంటలకు, పర్యావరణానికి నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ రైతులకు వరంగా మారింది. దీనివల్ల నాణ్యమైన రసాయనాలు లేని పంటలు పండించే వీలు కలగనుంది. చూశారు కదా, ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.